మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమార్. ఏంటబ్బా పానీపూరి బండి దగ్గర ఉండి పానీపూరి తయారు చేస్తున్నాను అనుకోవచ్చా? నేను తయారు చేయట్లేదు, ఏదో చూస్తున్నా అనమాట. వాసన అయితే చాలా బాగా వస్తుంది, మరి తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. అంతా బాగుంది. ఏంటి పానీపూరి బండికి అంత స్పెషల్ గా చెప్తుంది అనుకోవచ్చు. సో మీరందరూ చాలా మంది బయట తినాలనిపించింది, కానీ బయట తినలేక కొంచెం హోమ్ ఫుడ్ కావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హోమ్ ఫుడ్ అందించడానికి మేమైతే మీ ముందుకు వచ్చాం. ఇక్కడ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని రకాలు ఉంటుంది అనుకుంటున్నారా? సో అది కూడా చెప్దాం పదండి. సో మా దగ్గర ఎన్ని రకాల పానీపూరీలు ఉన్నాయి తెలుసా? పెరుగు పానీపూరి, పానీపూరి, కట్లెట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో బెడ్ అనమాట. ఈ బెడ్ ఆలు వేసేసి ఇస్తారనమాట. అదే విధంగా మిక్చర్. సో చాలా రకాలైతే మా దగ్గర ఉన్నాయి. మీకు కావాల్సిన విధంగా, మీకు నచ్చిన విధంగా మేమైతే తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. మరి మీరు రావడానికి రెడీగా ఉన్నారా? మరి ఇక్కడైతే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చామండి. ఏంటో తెలుసా? ఆదివారం 50 రూపాయలు ఇస్తే చాలు, సో ఎంతైనా తినొచ్చు అంట పానీపూరి. మరి అలాంటి ఆఫరు ఎవరైనా ఇస్తారా? మేము మాత్రం ఇచ్చాం. అది ఎక్కడో కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఇక్కడ పానీపూరి బండి ఉంది. ఇక్కడ మాత్రమే ఆఫర్ ఉంది, అది కూడా సండే మాత్రమే. సండే అన్లిమిటెడ్ అండి. జస్ట్ 50 రూపాయలు ఇస్తే నువ్వు ఎంతైనా తినండి. సో మొత్తం ఇక్కడ బస్తా ఉందా, బస్తా మొత్తం ఖాళీ చేసినా కూడా ఓకే, అంత అన్లిమిటెడ్ అనమాట. ఎంతైనా తినొచ్చు. ఇలాంటి ఆఫర్ ఎవరు, మేము మాత్రం మీకు ఇచ్చాం. మరి కంపల్సరీ రావాలి, కంపల్సరీ తినాలి. మరి టేస్ట్ విషయానికి వస్తే చూసి మనమే చెప్దాం. చెప్పాను కదండి, మా దగ్గర అయితే చాలా రకాలు రెడీ అయితే ఉన్నాయి. మరి మీరు తినడానికి మాత్రం ఆలస్యం అనమాట. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా మంది చెప్తున్నారు మన కందుకూరులో ఈ ప్లేస్ లో చాలా బాగుంటుంది అన్నారు. మరి మేము కానీ టేస్ట్ అయిపోతే ఎలా? సో కంపల్సరీ టేస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది పానీపూరి లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరికి పానీపూరి అంటే ఇష్టం. సో పానీపూరి లవర్ ఎవరైనా లేకుండా అస్సలు ఉండదు అనమాట. సో అలాంటి ప్లేస్ కి మేము వచ్చాం, కంపల్సరీ చూపిస్తాం. హాయ్ సార్, ఏం పేరు? హేట్ఫాన్. సో ఈ రోజు ఇన్ని ఐటమ్స్ పెట్టారు, మరి హోమ్ ఫుడ్ అంటున్నారు. మరి సండే వస్తే బంపర్ ఆఫర్ ఇచ్చేసారు మాకు అన్లిమిటెడ్ అని. మరి టేస్ట్ కి వస్తే ఎలా ఉంటుందో మాకు ఒకసారి చూపిరా. పానీపూరి, బర్గర్, ఓకే, కట్లెట్, ఓకే, బురుగులు మిక్చర్, ఓకే, సేవపురి, దహిపురి, ఓకే, బురుగులు మిక్చర్, సూప్ పూరి, ఇవన్నీ ఉన్నాయి. సో మా దగ్గర అయితే ఇన్ని రకాలు ఉన్నాయి. మరి వాటిని ఎలా తయారు చేస్తాం? ఓకే, సో ముందుగా మనం పానీపూరి టేస్ట్ చేద్దాం, ఆ తర్వాత మిగతా వాటికి వెళ్దాం. సో మరైతే నా ముందు పెరుగు పానీపూరి అయితే వచ్చేసింది. సో నార్మల్ పానీపూరి అయితే తినేసాం, మరి పెరుగు పానీపూరి తినకపోతే ఎలా? సో నా ఫేవరెట్ పెరుగు పానీపూరి అనమాట. సో నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను ఇక్కడ. సో ఎందుకంటే సో నేను బయట ఎక్కువ తినను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే టేస్ట్ ఉంది. ఈ టేస్ట్ తిన్న తర్వాత కంపల్సరీ పెరుగు పానీపూరిని కూడా చాలా లైక్ చేస్తారు. అదే విధంగా ఇంకో విషయం చెప్పాలండి, సండే మాత్రం ఒక ఆఫర్ ఇచ్చారు కదా, ఆ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పానీపూరి ఉంది, చాలా బాగుంది, తింటుంటే ఇంకా 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 తినాలనిపించే విధంగా ఉంది. మరి ఇలాంటి పానీపూరిని మీరైతే మిస్ అవ్వద్దు, కంపల్సరీ తినండి. నాకైతే టేస్ట్ వేరే లెవెల్ అనిపించింది. సో మరి పెరుగు పానీపూరి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏ ఐటమ్ సార్? బర్గర్ లో ఆలు కుర్మా అయితే పెట్టేసి ఇస్తారంట. మరి దాని టేస్ట్ నేను ఎప్పుడు తినలేదు అలాంటి ఐటమ్. మరి దాని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ మనం చూసాము ఆల్రెడీ పానీపూరి తిన్నాం, పెరుగు పానీపూరి తిన్నాం, కానీ ఇక్కడ బర్గర్ లో అయితే ఏమేమి పెట్టారు? ఇక్కడ వెజ్ ఐటమ్. ఓకే, సో వెజ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ స్పైసీ ఉంటుంది, ఓకే, స్వీట్, ఓకే, స్వీట్ ఉంటుంది, స్పైసీ ఉంటుంది, మీకు నచ్చిన విధంగా అయితే సో వీళ్ళు చేసిస్తారు. ఇది కూడా ఉంటుంది. ప్రైజెస్ ఎలా ఉంటుంది? 40 రూపీస్. 40 రూపాయలు అయితే ఉంటుంది దీని ప్రైస్. మరి కట్లెట్ 20 రూపాయలు. 20. సో కట్లెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. మరి దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
సో నాకు ఇష్టమైన కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో స్వీట్ కావాల్సిన వాళ్ళు స్వీట్ వేయించుకోవచ్చు, హాట్ కావాలన్నప్పుడు హాట్ వేయించుకోవచ్చు. స్వీట్ కన్నా హాటే ఎక్కువ బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ మనం చూసాం కదా, పానీపూరి తిన్నాము, కట్లెట్ తిన్నాము. సో ఇదైతే బ్రెడ్ మీద పెట్టేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా, మళ్ళీ ఇక్కడే తినే విధంగా అయితే అనిపిస్తూ ఉండిద్ది. మీ పేరెంట్స్? నా పేరు మోహన్. సార్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందని మేము పాము నుంచి ఇక్కడికి వచ్చాం మరి తినడానికి. పామూరు నుంచి వచ్చారు. సో ప్రతిసారి వస్తూ ఉంటారా? ఫస్ట్ టైమా? ప్రతిరోజు వస్తాం. ప్రతిసారి కాదు, ప్రతిరోజు వస్తాం. ప్రతిరోజు వస్తుంటారు. పామూరు నుంచి వస్తారా సార్ ప్రతిరోజు? అవును, పాము నుంచి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ మేడం. హాయ్ మీ పేరేంటి? లక్ష్మి. సో ఎక్కడి నుంచి వచ్చారు మేడం? పామూరు. పామూరు మీది కూడా. సో ఎలా ఉంది మేడం టేస్ట్? బాగుందమ్మా. మీకు నచ్చిన ఐటమ్ ఏంటి ఇక్కడ? నేను పానీపూరి తీసుకుంటా, నాకు ఇష్టం. ఎలా ఉంది పానీపూరి? బాగుంది. మనం చాలా ప్లేసెస్ లో తింటూ ఉంటాం, బట్ ఇక్కడ తిన్న తర్వాత ఆ ప్లేస్ కి ఈ ప్లేస్ కి డిఫరెంట్ ఏమనిపించింది? అక్కడ వాటర్ అవి అంతగా ఏమి ఉండదు, ఈ అబ్బాయి బాగా చేస్తాడు కాబట్టి వాటర్ లో కొంచెం ఫ్లేవర్ అన్ని బాగుంటది. ఓకే, ఆ పానీపూరి తిన్న ఫ్లేవర్ అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరేంటి? రోయ. సో ఇక్కడ తిన్న తర్వాత మీకు నచ్చిన ఐటమ్ ఏమనిపించింది? చాట్ మసాలా చాలా బాగుంది. చాలా బాగుంది. సో చాలా ప్లేస్ లో తింటూ ఉంటారు, బట్ అక్కడ తిన్న తర్వాత ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎలా అనిపించింది? మా ఫ్రెండ్స్ ఇక్కడ తింటారు కాబట్టి వచ్చి డైలీ వాళ్ళు చెప్తే వాళ్ళ వచ్చి తింటాను. ఈరోజు వచ్చాను పాము నుంచి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఏం పేరు? జయశ్రీ. సో ఇక్కడ నువ్వు ఏ ఐటమ్ అంటే బాగా ఇష్టం నీకు? పానీపూరి. పానీపూరి తిన్నావా? సో ఎలా ఉంది టేస్ట్? బాగుంది. చాలా ప్లేసెస్ లో పానీపూరి తిన్నావు కదా, ఇక్కడ తిన్న తర్వాత ఎలా అనిపించింది? బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందా? బాగుందా? మరి చూసారు కదండి, మేమైతే కట్లెట్ ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం ఆ విధంగా అయితే తయారు చేయడం జరిగింది. సో చూసారు కదా, ఇది కూడా వెజ్ అన్నమాట. సో మన హెల్దీ ఫుడ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఇక్కడ మీచోరు అన్ని అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మరి టేస్ట్ మాత్రం చూస్తే వర్త్ ఆ విధంగా ఉంది. ఇంత బాగా టేస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీ రాకపోతే ఎలా? సో మా ప్లేస్ రండి, కంపల్సరీ ఇలాంటి ఫుడ్ తినండి. సో నేనే ఇక్కడ కుక్ చేయాలనిపిస్తుంది, ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. మరి మీకు వచ్చిన తర్వాత మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఇక్కడ ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరి ఈ వీడియోస్ కోసం. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమార్.